హలో, నేను మీ సిఎస్ రావు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిని ఎక్కడికి పంపించవద్దు. ఆయన దేశం విడిచి వెళ్ళడానికి అవకాశం లేకుండా పాస్పోర్ట్ని సీజ్ చేయండి అనేది కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఆర్డర్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. ధర్మారెడ్డి మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన శ్రీవాణి ట్రస్ట్ నుంచి కుంభకోణాలకు పాల్పడ్డారనేది ఒక ఆరోపణ అయితే, అసలు స్వామివారి ఆభరణాలు లేదా స్వామివారికి ఉండేటువంటి కైంకర్యాల విషయంలో కూడా ఆయన అక్రమాలకు పాల్పడ్డారు. కైంకర్యాల విషయంలో కూడా తప్పుదోవ పట్టించారు. ఆభరణాల విషయంలో కూడా ఆయన అక్రమాలకు పాల్పడ్డారు. ఉన్నటువంటి ఆభరణాలు లెక్క తేలటం లేదు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అందుకే ఇప్పుడు ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డర్ను జారీ చేసింది. ఆయన పాస్పోర్ట్ను కూడా సీజ్ చేయాలి అని చెప్పి. ఎందుకు అసలు ధర్మారెడ్డి ఎవరు, ఆయన బలం ఏంటి, ఆయన ఎందుకు సుదీర్ఘకాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఏఈఓగా కొనసాగుతూ వచ్చారు? ఆయన కనీసం సివిల్ సర్వెంట్ కాదు, అయినప్పటికీ కూడా ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఎందుకు నియమించాల్సి వచ్చింది? ఒక ఎస్టేట్ ఆఫీసర్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు ప్రతిష్ఠించారో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ధర్మారెడ్డి, ఆయన పేర్లో ధర్మం ఉంది కానీ మొత్తం అధర్మాలే చేస్తూ ఉంటారు. తిరుమల దేవస్థానంలో వెంకన్న సాక్షిగా ఆయన చేసినటువంటి అక్రమాలు అనేకం ఉన్నాయనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. స్వస్థలం నంద్యాల జిల్లా నందికొట్కూరు అయింది, మండలం పారుమంచాల గ్రామం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు, రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, విధేయుడు కూడా. ఢిల్లీలో వైఎస్ ఫ్యామిలీకి ఏం కావాలో అవి చేసి పెడుతూ ఉంటాడు. 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి ఈయన. డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారిగా ఉన్నటువంటి ఈయన ఢిల్లీ కంటోన్మెంట్ సిఇఓగా చేశారు. ఆ సందర్భంగా ఆయన మీద అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. కేంద్ర హోంశాఖలో డైరెక్టర్ పదవులు కూడా నిర్వహించారు. అందుకే ఆ పరిచయాలతోటే జగన్మోహన్ రెడ్డికి తొలి రోజుల్లో అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ లైజనింగ్ చేసి ధర్మారెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించగలిగారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి బెయిల్స్కి సంబంధించిన అంశాలను కానీ తిరుమల వెంకన్న సాక్షిగా ధర్మారెడ్డి పర్యవేక్షిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ప్రముఖులు, దేశవ్యాప్తంగా వచ్చేటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ పరిచయం చేసుకొని ఆయన లైజనింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అది చేసి పెట్టడంలో ఆరితేరిపోయారు. వెంకన్న సేవ కన్నా కూడా జగనన్న సేవలో తనమునకలైపోయి ఉన్నాడు. అందుకే ధర్మారెడ్డికి తప్ప ఈవోగా మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సేవలు చేయలేరు అనేటువంటి విధంగా ఆయన్ని అక్కడ ప్రతిష్ఠించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తిరుమల తిరుపతి ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అరాచకాలు మరెక్కడా జరిగి ఉండవు. తిరుమల వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఏ విధంగా తిరుమల గతంలో ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కనుక మనం పోల్చి చూస్తే ధర్మారెడ్డి సేవలు ఏంటో అర్థమవుతాయి. సో ధర్మారెడ్డి పైన ఢిల్లీలో క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈయన మీద. అలాంటి ఆయన తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేయడం జరిగింది. ఆయనకి స్వామి మీద కంటే కూడా జగనన్న మీద ఎక్కువ ప్రేమ, భక్తి. అలాంటి ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టి ఈవోగా ఆయన్ని ప్రతిష్ఠించి ఏం కావాలో అది చేయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. బలవంత వసూళ్లు, ఫోర్జరీ సాక్ష్యాలు తారుమారు చేయటం, ఫోర్జరీ చేసి ఇవన్నీ కూడా ఆయన ధర్మారెడ్డి చేయగలడు, దాంట్లో ఆరితేరిపోయారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు. డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ క్యాడర్కి బదిలీ అయ్యాడు. ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. ఆయన 9 ఏళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈఓగా పనిచేశారు. ఈఓగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉంది. 9 ఏళ్ల పాటు జేఈఓగా కానీ ఈఓ కానీ పనిచేశారు. బహుశా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో పాలక మండలి ఒకటైతే ఈఓ, జేఈఓ పోస్టులు చాలా ఇంపార్టెంట్. బహుశా ఏ అధికారి కూడా ఇంత 9 ఏళ్ల పాటు జేఈఓ కానీ ఈఓగా కానీ టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని ఉండలేదు. ఒక ధర్మారెడ్డికే అది చెల్లింది.
పేరులోనే ధర్మం ఉంది కానీ ఎక్కడ ధర్మం కనిపించదు, అంతా అధర్మమే. నరనరాన వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రక్తమే ఉంటుంది ఆయనకి. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవి జేయూగా ఆయన ప్రతిష్ఠించబడ్డారు తొలిసారిగా. 2009లో వైఎస్ మరణించారు. ఆ మరణించిన వరకు కూడా ఆయన ఉన్నారు, 2009 వరకు కూడా జేయూగా. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ప్రతిష్ఠించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో. ఇక 2019లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. 2 సార్లు డిప్యుటేషన్ పొడిగించారు. ఇప్పటికే జనరల్గా కేంద్ర సర్వీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళకి టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ దాటి 2 సార్లు ఇప్పుడు డిప్యుటేషన్ని కొనసాగించుకున్నారు. మళ్ళా ఇప్పుడు ఇంకోసారి తాజాగా కూడా ఈయన కొనసాగించేలాగా రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చుకున్నారు. ఈవో పదవి అడ్డం పెట్టుకుని బడా వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి పరిచయాలు చేయటం, జగన్మోహన్ రెడ్డిని కాపాడడం, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాపార లావాదేవీలకు లింకప్ చేయటం, ఇవన్నీ ఆయన చేసేటువంటి పనులు. జడ్జిలకు, ఉన్నతాధికారులకు ఖరీదైనటువంటి బహుమతులు ఇచ్చి వాళ్ళ ద్వారా లబ్ధి పొందటం, జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలో అది చేసి పెట్టడం ధర్మారెడ్డి యొక్క ప్రధానమైనటువంటి విధి అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అలాగే హిందువులు కూడా ఆయన మీద కేసులు వేశారు. వెంకన్న భక్తులు ఆయన మీద ఆల్రెడీ కేసులు వేశారు, న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నారు. ఒకనొక సమయంలో ఒక జడ్జికి డైమండ్ వాచ్ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పదవి ద్వారా వైసీపీకి నిధులు సేకరించడం, అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను పరిచయం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిధుల సమీకరణ. ఆయన చేయాల్సిందేమో వెంకన్నకి తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం నిధుల సమీకరణ అవన్నీ చేయాలి. కానీ జగన్ స్వామికి ఆయన నిధులు సమీకరిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి 1500 కోట్ల రూపాయల తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఈవో ఈయన ధర్మారెడ్డి. ఇక ఒకే ఆర్థిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎప్పుడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కానీ ఒక్క ధర్మారెడ్డి హయాంలోనే అది సాధ్యమైంది. 100 కోట్ల టీటీడీ నిధులు దోచేశారు అనేటువంటి ఆరోపణలు ఈయన ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీంతో ధర్మారెడ్డి పైన విచారణకు కొత్త ప్రభుత్వం ఆదేశించబోతుంది. ఆదేశించాలనే డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడ ఉన్నా, ఈయన ఢిల్లీలో ఉన్నా లేదా ఈ మంత్ ఎండింగ్కి ఆయన ధర్మారెడ్డి రిటైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రిటైర్ అయినా కానీ వెంకన్న సాక్షిగా, వెంకన్న కొండ కేంద్రంగా చేసుకొని చేసినటువంటి దురాఘాతాలన్నింటినీ బయట పెట్టాలనేది వెంకన్న భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మారెడ్డి మీద విచారణకు ఆదేశించేటువంటి ఛాన్స్ ఉంది. జగన్ విజ్ఞప్తితో ధర్మారెడ్డి డిప్యుటేషన్ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది. 2024 జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. అంటే పదవీ విరమణ చేసేంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండాలని చెప్పి ధర్మారెడ్డి అనుకున్నారు. అది సాధ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆయన్ని డిప్యుటేషన్ మీద ఉన్నప్పటికీ వెనక్కి పంపిస్తారా లేదా ఆయన్ని కూడా సెలవు మీద పంపించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆయనకి డిప్యుటేషన్ని కంటిన్యూ చేసింది 2024 జూన్ 30వ తారీఖు వరకు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని సెలవు మీద పంపించాలి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళిపోయారు. మరి ధర్మారెడ్డి సెలవు మీద వెళ్తారా అంటే ఇప్పటి వరకు సెలవు మీద వెళ్ళేటువంటి ఆలోచన చేయట్లేదు. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది విచారణని ఎదుర్కోలేక. అందుకే ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసింది. ధర్మారెడ్డి మీద విచారణకు ఆదేశించబోతూ ఉన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణను ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాదు స్వామివారి ఆభరణాలు కానీ, స్వామివారి నిధులు కానీ, స్వామివారికి సంబంధించిన స్థిర చరాస్తులకు సంబంధించి కానీ ధర్మారెడ్డి 9 ఏళ్లలో అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆయన మీద విచారణకు ఆదేశించబోతున్నారు. విచారణ ప్రారంభమైతే కనుక ఆయన ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశం ఉంది అనేది హిందూ భక్తులు నమ్ముతూ ఉన్నారు.
వెంకన్న భక్తులు నమ్ముతూ ఉన్నారు. వెంకన్న భక్తుల డిమాండ్ కూడా అదే. అందుకే ఇప్పుడు ధర్మారెడ్డి మీద విచారణకి ఆదేశించి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్. బహుశా ఆయన రేపు సెలవు మీద కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. ఈవోగా వైదొలిగి సెలవు మీద వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే రిలీవ్ ఆర్డర్స్ మాత్రం ఇవ్వకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కూడా తెలుస్తుంది. సో ఆయన మీద విచారణ వేస్తే అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఒక పెద్ద లాబీయిస్ట్గా ఆయన గుర్తింపు ఉంది కాబట్టి ఆయన మీద విచారణకు ఆదేశించేటువంటి సాహసం అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందా? కేంద్ర హోంశాఖలో ఆయనకి బలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ విచారణ నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.